నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. హల్లెలూయా. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఇది అండర్లైన్ చేసుకుందాం ఒకసారి. నూతన హృదయము మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు కదా. అంటే మన హృదయం మారలేదు అంటే దాని అర్థం ఏంటి? దేవుని అనుగ్రహం మనం పొందలేదు, దేవుని ఆత్మను పొందలేదు, మరి దేవుని చిత్తాన్ని జరిగించటం లేదు, స్వభావం మారలేదు. మరి ఇవన్నీ మార్చుకోవాలి, మనమే మార్చుకోవాలి, నూతన పరుచుకోవాలి, నూతన హృదయాన్ని ధరించుకోవాలి. అందుకే ఇక్కడ దేవుడిస్తాడు, కొత్త హృదయము మీకు ఇస్తాను, కొత్త మనస్సు మీకు కలగజేస్తాను అని వాగ్దానము చేశాడు. హల్లెలూయా. నూతన హృదయము, నూతన మనస్సు ఆయన నీకు ఇస్తానని వాగ్దానము చేశాడు. మళ్ళీ ఒకసారి 26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి తీసేస్తాను, మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి, రాతి గుండె మీకు తీసేసినాక ఇంకా కఠినంగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు? మనం అట్లనే ఉన్నాం, రాతి గుండె స్టబ్బన్గా ఉన్నాం అనుకోండి, అంటే దేవుడు మన జీవితాన్ని మార్చలేదనే అర్థం. ఆయన మార్చుకోమన్నాడు కానీ మార్చుకోవట్లేదని అర్థం. ఒకవేళ అలాంటి స్థితి మనకుంటే, మనం మార్చుకుంటే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి, నీ బిడ్డల జీవితంలో జరుగుతాయి, నీ బిడ్డల జీవితంలో జరుగుతాయి, వారి తరములో జరుగుతాయి. కాబట్టి నీ స్థితిని నువ్వు మార్చుకోగలిగితే అది అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్థితిని నువ్వు మార్చుకోగలిగితే, నీ హృదయాన్ని నువ్వు మార్చుకోగలిగితే, నీ రాతి గుండెను నీవు వదులుకోదలుచుకుంటే దేవుడు నీకు మాంసపు హృదయాన్ని దేవుడు ఇస్తాడంట. ఎఫెసీ 4:23-24 ఒకసారి మనం చదువుకుందామండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ఏమంటండి? మళ్ళీ ఒకసారి, దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. నవీన స్వభావము, ఇది దేనికి సూచిస్తుంది? నూతన మనస్సు, నూతన హృదయము మరి వాటికి సూచిస్తుంది. మీరు మీ మనస్సు విషయంలో కొత్తవారు కావాలి, మీ మనస్సు మార్చుకోవాలి. దేవుడు తన పోలికలో సృజించిన కొత్త స్వభావము ధరించుకోవాలి. ఇది నిజమైన పవిత్రత, నీతి, నిజాయితీ గల స్వభావము. కాబట్టి మరి ఈ స్వభావము, ఈ నీతిని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం ఈ విధంగా మన జీవితాన్ని మార్చుకోగలుగుతామో, 1 కొరింథీ 2:16 మనం చూస్తే, మనకైతే క్రీస్తు మనస్సు ఉన్నది కదా. ఏముందంటే మనకు, చదవమ్మా. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఎవరు మనసు కలిగిన వారమంట? మీ భర్తను అడగాల ఒకసారి కదా, మీ భార్యను అడగాల, లేకపోతే ఇరుగు పొరుగు వారిని అడగాల, తోటి విశ్వాసులను అడగాల సంఘములో. అమ్మా, మరి పలానా మరి వ్యక్తి నీకు చాలా ప్రియులు కదా, మరి వారి యొక్క స్వభావం ఎట్టిదమ్మా అని అడగాల మనం కదా. ఏం చెప్తారు వాళ్ళు? చెప్పాలా? మొన్న నేను ఏదో అడిగితే నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిండ్రు, అవునా? అంతేనమ్మా? మరి క్రీస్తు మనస్సు ఉందా మనకు? మనకైతే ఏముందంట? క్రీస్తు మనస్సు ఉన్నది. హల్లెలూయా. నిజమేనా? ఉందా? నిజంగా సంఘములో అట్లాంటి మనస్సు ఉన్న వాళ్ళని చూడాలని ఉంది నాకు. ఆమేన్, ఆమేన్. నేను ప్రయాసపడేది, నేను బోధించేది అందుకే, క్రీస్తు స్వభావమును వారి జీవితంలోనికి కదా అనువదించుకొని. మాట ఉంటుంది కదా, నా యందు నీవు, నీ యందు నేను అన్న మాట. నిజంగా క్రీస్తుని మనం చూడగలుగుతామా ఒక వ్యక్తిలో? కనీసం మనము ఆయన ప్రేమ మనం చూపించగలుగుతామా ఇతరులకు? ఉమ్ము వేసిన, కోళ్ళతో కొట్టిన
ఆయనను బంధించి, సంఖ్యలతో బంధించి తీసుకొని వెళ్తున్న, వస్త్రములు లాగివేసి చీట్లు వేసి పంచుకున్న ఆయన ఏమనాలి? మనమైతే ఏమంటాం? ఎన్ని శాపనార్థాలు వస్తే అన్ని శాపనార్థాలు పెడతాం మనం. వాడికి బుద్ధి ఉందా, నన్ను అంటాడవడం, మర్యాద లేదా? ప్రైజ్ ది లార్డ్ చెప్పకపోతే మర్యాద లేదు. దేవుని మందిరానికి నేర్చుకోవడానికి పోతున్నాం, కానీ మనం ఏం చేస్తాం? నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం మనం కదా. నేర్పించాల్సింది దేవుడు, నేర్చుకోవాల్సింది మనము. కానీ మనం ఏం చేస్తామంటే, మనము మన స్వభావాన్ని మనం అక్కడ చూపించడానికి ప్రయత్నం చేస్తాం. మన స్వభావము, మన అంతరంగములో ఉన్నటువంటి ఆ యొక్క గర్వముతో కూడినటువంటి స్వభావాన్ని మనము ఈ లోకములో ఉన్న వారిపైన చూపించినప్పుడు వాళ్ళు క్రీస్తుని చూడలేరు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లైవ్లో చాలామంది చూస్తూ ఉన్నారు, చాలామంది వాచ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలియాలి, మనందరికీ తెలియాలి క్రీస్తు ఏం కోరుకుంటున్నాడు, తండ్రి ఏం కోరుకుంటున్నాడు. ఆయన స్వభావము మనలో కనబడాలంట. క్రీస్తు మనస్సును మనం కలిగి ఉన్నాము కనుక మనము ఈ లోకములో ఎలా బ్రతకాలంటే క్రీస్తు వలె ఆ ప్రేమను చూపించాలి, ఆ తగ్గింపు, ఆ త్యాగము. చాలామంది అంటారు, ఎందుకు బ్రదర్ మీరు ఎందుకు లేకపోయినా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు, అది ఇది ఏమేమో చేస్తూ ఉంటారు, అవసరమా? మనం కొన్ని డబ్బులు ఎన్నికేసుకోవాలి, కొన్ని సలహాలు నాకు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు క్రీస్తు మనస్సు నాకున్నప్పుడు మరి నేనేం చేస్తాను కదా. ఏదో కొంచెమన్నా ఉంటుంది కదా, మరి క్రీస్తు మరి పూర్తిగా ఆయన మనసు మనకు లేకపోయినా ఏదో కొంచెమన్నా మనం నేర్చుకొని ఉంటాం కదా. ఆ స్వభావం, ఆ ప్రేమ, ఆ కనికరము, మరి అది మనము చూపించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మరి నూతన మనస్సు, నూతన హృదయము మనము కలిగి ఉండాలా కదా. మన స్వభావములో క్రీస్తు కనబడాలా. ఆయన మనస్సు మనం కలిగి ఉండాలి, ఆయన హృదయం మనం కలిగి ఉండాలా, ఆయన స్వభావము మనలో కనపడాలా. అప్పుడే మనము నిజమైనటువంటి దేవుని బిడలముగా పిలువబడతాం. హల్లెలూయా.